ఏ ఫోన్ ట్యాపింగ్ కేసును అడ్డం పెట్టుకొని ఇన్ని సంవత్సరాల పాటు దాదాపు 2 సంవత్సరాల పాటు రాజకీయం చేసిండో రేవంత్ రెడ్డి, అదే ఫోన్ ట్యాపింగ్ కేసు ఇవాళ ఆయనకు మెడకు ఉరితాడై రాజకీయంగా బిగుసుకున్నది. మనం ఇంతకుముందుకే 2-3 వీడియోలలో చెప్పినాం. ఎప్పుడైతే ఆయన కొల్లాపూర్ సభలో 10 సంవత్సరాలు ఇంకా 10 ఇయర్స్ నేనే సీఎం ఉంటా 2024 నుంచి 2034 వరకు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అని ప్రకటించిండో అప్పటి నుంచి రాజకీయంగా ఒక అలజడి రేగింది. ఇటు కాంగ్రెస్ పార్టీలో అలాగే ప్రభుత్వంలో కూడా ఇటు పార్టీలో ప్రభుత్వంలో అలజడి రేగింది. ఒక అనుచిత వాతావరణం నెలకొన్నది. ఫస్ట్ ఏం జరిగిందంటే, ఇద్దరు మంత్రులు మాట్లాడుకుంటుంటే మా రేవంత్ రెడ్డి గారు విన్నారు. ఎవరు? మా రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు. ఇద్దరు మంత్రులు మాట్లాడుకుంటుంటే విని గంటసేపు మాట్లాడుకున్నారు ఆ ఇద్దరు మంత్రులు. మనం ఆ వీడియో కూడా చేసినాం. విని ఆ మంత్రుల్లో ఒకరిని తన దగ్గరికి పిలిపించుకొని ఆయనకు వార్నింగ్ ఇస్తూ మాట్లాడితే ఆ మంత్రి షాక్ అయ్యిండు. నా ఫోన్లు నువ్వు ఎట్లా విన్నావు అంటే, గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్లు చేసింది, ఈ రకంగా చేసింది అని చెప్పేసి మనం అదైతా ఉన్నాం. మరి ఇప్పుడు నువ్వు మా ఫోన్ ఎట్లయినావు, మా ఫోన్ ఎట్లా ట్యాప్ చేసినావు అన్నటువంటి మాట ఆ మంత్రి ఆయన మీద సీరియస్ కావడము, అక్కడ మాట పెరగడం, ఆయన వెళ్ళి రావడము, దాని తర్వాత వాళ్ళ అధిష్టానానికి కంప్లైంట్ చేయడం. ఒక 6 మంత్రులు అధిష్టానానికి కంప్లైంట్ చేయడము. అలాగే ఈ వ్యవహారం జరుగుతుండగానే మీనాక్షి నటరాజన్ ఫోన్ కూడా ట్యాప్ చేసిరని చెప్పేసి వార్తలు బయటికి రావడము. ఇవన్నీ కూడా బయటకు రావడంతో రేవంత్ రెడ్డికి బాగా మెడకు చుట్టుకుంది. దీంతో పాటు ఇంకొకటి అయింది. ఏమైంది? ఈయన ఢిల్లీకి పోయి ఢిల్లీలో ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి పిలిపించుకొని రిపోర్టర్లందరూ, జర్నలిస్టులందరినీ చిట్చాట్ చేసిండు. ఏమని చేసిండు? ఫోన్ ట్యాపింగ్ చేయడం పెద్ద నేరమేం కాదు, అది చట్ట వ్యతిరేక చర్య ఏం కాదు అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. అంటే ఇక్కడ ఏమర్థమైంది? ఫోన్ ట్యాపింగ్ అనేది నేను చేస్తున్నా కాబట్టి ఇప్పుడు అది కరెక్టే. అంతకుముందు ప్రభుత్వాలు ఇలాంటి కార్యక్రమం చేస్తుంటే తప్పు. సో కాబట్టి అంతకుముందు ప్రభుత్వాలు చేసేది తప్పు. ఇప్పుడు ఈయన చేస్తున్నాడు, దొరికిపోయింది కదా. ఇప్పుడు మంత్రుల ఫోన్ ట్యాప్ చేస్తూ, మీనాక్షి నటరాజన్ ఫోన్లు ట్యాప్ చేస్తూ, వీళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేస్తూ దొరికిపోయింది కదా. ఇంకా దొరికిపోయినందుకు ఇప్పుడు ఏం కాదు అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏం కాదు, ఫోన్ ట్యాపింగ్ చేసుకోవచ్చు, దానికి ఒక పద్ధతి ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకా దాంతో ఇంకా ఎక్కువ అయిపోయింది. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఎక్కడ బయటపడ్డది అంటే, ఇదే ఢిల్లీలో గతంలో ఒకసారి ఒక వారం 10 రోజుల క్రితము ఒక రిపోర్టర్ని రేవంత్ రెడ్డి ఒక రిపోర్టర్ మీద సీరియస్ అయ్యి ఏం సంగతి, నువ్వు రోజు హరీష్ రావుతో మాట్లాడుతున్నావు ఏం సంగతి అని చెప్పేసి సీరియస్ అయితే ఆయన షాక్ అయిందంట. ఆ రిపోర్టర్, అరే నేను హరీష్ రావుతో మాట్లాడుతున్న సంగతి ఈయనకెట్లా తెలుసు అంటే, రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేస్తున్నాడు. ఇదే అంశాన్ని హరీష్ రావుకి ఆ రిపోర్టర్ చెప్పడంతో ఆయన పొలిటికల్గా ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. రేవంత్ రెడ్డి ఫోన్లు ట్యాప్ చేస్తున్నాడు, నేను ఒక రిపోర్టర్తో మాట్లాడితే అక్కడ ఏం జరుగుతుందో కొన్ని విషయాలు తెలుసుకుంటారు. ఏ రాజకీయ నాయకుడైనా రిపోర్టర్తో వాళ్ళు మాట్లాడతారు, రిపోర్టర్లు రాజకీయ నాయకులతో మాట్లాడతారు. ఎక్కడి నుంచి పుడతాయి వార్తలు, ఎక్కడి నుంచి వస్తాయి వార్తలు, ఇన్ఫర్మేషన్ పాస్ అయితేనే. ఇదే కాంగ్రెస్ పార్టీలో బొచ్చడి మంది మంత్రులు ఇప్పటికీ మాలాంటి వాళ్ళకి ఎంతోమందికి ఇన్ఫర్మేషన్లు ఇస్తూ ఉంటారు. ఏం జరుగుతుందో, పార్టీలో ఏమవుతున్నదో మాకెట్లా తెలుస్తాయి? వీళ్ళు ఎవరో ఒకరు చెప్తేనే కదా, కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లో లేకపోతే ఇదే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల్లో ఎవరో ఒకరు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తేనే మాకు తెలుస్తుంది, లేకపోతే ఎట్లా తెలుస్తుంది? తెలియదు కదా. సో ఇట్లా అది జరుగుతున్నటువంటి క్రమంలో అది ఆయన చెప్పేసరికి అది ఆయన హరీష్ రావు గారు బయట పెట్టిండ్రు. దాంతో అది పెద్ద రప్చర్ అయింది. అక్కడనే డౌట్ వచ్చింది, రేవంత్ రెడ్డి ఫోన్లు ట్యాప్ చేస్తున్నాడు అని. దాని తర్వాత కొల్లాపూర్లో ఆయన మాట్లాడడం, దాని తర్వాత మంత్రుల ఫోన్ ట్యాప్ అయితే బయటికి రావడం, దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు ఆ మంత్రిని పిలిపించుకొని మాట్లాడడం, వాళ్ళు కంప్లైంట్ చేయడం, ఒక 6 మంత్రులు, మీనాక్షి నటరాజన్ ఫోన్ కూడా ట్యాప్ అయిందని బయటికి రావడం. ఇవన్నీ ఒక్కసారి మనం బేరుజు వేసి చూస్తే రేవంత్ రెడ్డి ఫోన్లు ట్యాప్ చేస్తున్నాడని చాలా పక్కడబందిగా క్లియర్గా అర్థమైపోయింది. ముఖ్యమంత్రి వచ్చినా కానీ కొంతమంది మంత్రులు ఇంకా నిన్న ఢిల్లీలోనే ఉన్నారు. ఎందుకున్నారు? దేనికోసం ఉన్నారు? ఎందుకు అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ చేస్తా ఉన్నాడైనా అని చెప్పేసి వాళ్ళు అధిష్టానానికి కొంతమందికి కంప్లైంట్ చేస్తానికి వాళ్ళు అక్కడనే ఉన్నారు. వీళ్ళ గోడుని మొరబెట్టుకొని వాళ్ళకి చెప్తాందుకు ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం. ఈ నేపథ్యంలో నిన్న
బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టారు. ఇక చూడండి, ఇప్పుడు స్టార్ట్ అయింది అసలు కథ. బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి గారు ప్రైవేట్ హ్యాకర్లను పెట్టుకొని ప్రైవేట్ హ్యాకర్లు ఫోన్ హ్యాకర్లను పెట్టుకొని హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాపింగ్లు చేసి ఇవాళ మై హోమ్ భుజా అపార్ట్మెంట్ కి రాత్రి 2 గంటలకు పోయి ఏ హీరోయిన్ దగ్గరికి నువ్వు పోతున్నావు అనేది మొత్తం అందరికి కూడా తెలుసు. సో కాబట్టి ఇట్లా ఇక చెప్పినా కదా, పాములు పడతాడు పాము కాటుకే పోతాడు అని. ఏవైతే ఆరోపణలు చేసి మొన్నటి దాకా ఏదైతే కుల పత్రికల్లో కుల మీడియాల్లో ప్రచారం చేపించిండో రేవంత్ రెడ్డి, ఇవాళ అదే ప్రచారము రేవంత్ రెడ్డి మీద చుట్టుకున్నది. నిన్న హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఏమని ఆరోపణలు చేసిండు? ప్రైవేట్ హ్యాకర్లను పెట్టుకొని ప్రైవేటు సైన్యాన్ని పెట్టుకొని ఫోన్లని ట్యాప్ చేసుకుంటా, కొంతమంది హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేసుకుంటా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసుకుంటా మై హోమ్ భుజాకి పోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి, అక్కడికి విలిపించుకుంటా ఉన్నాడు అని చెప్పేసి ఈయన మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఏమైంది? నువ్వు దంతివి మళ్ళీ దాన్ని ఇచ్చుకుంటువి, ఇంతే అవుతుంది కదా కథ.